వల్ల నాకు ఏమొచ్చింది ఈ ప్రవీణ్ బ్రదర్ విషయంలో? ఒక సానుభూతి, ఒక మానవత్వం తప్ప. నేను క్రిస్టియన్ కూడా కాదు కదా, క్రిస్టియన్ బిలీఫ్ సిస్టమ్ కూడా నేను కాదు కదా, అట్లా కూడా కనెక్ట్ అయ్యామంటే రైట్. ఒక మానవత్వం తప్ప ఇక్కడ ఏమైనా ఉన్నదా? ఒక ఇంజస్టిస్ అయింది, అన్యాయం అయింది, ఆ దొంగ బాడకలు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు అని ఇది ఇట్లాంటి ఇంకోరికైనా జరుగుతుందని, ఇట్లా జరగకూడదు, ఇది తప్పు, ఎవరు బిలీఫ్ సిస్టమ్ వాళ్ళు నమ్ముకోవచ్చు అని చెప్పినాను తప్ప, ఇక నేను పొద్దుగాలు వేస్తే ప్రైజ్ ద లార్డ్ అనుకుంటా దేవుని పేరు మీద మీరు సంపాదించుకుంటారు, ఇంకా మీరు స్వార్థంగా ప్రవర్తిస్తుంది తప్ప ఎవడైనా కొట్లాడుతుండ. ఇలా క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎక్కువ మంది కొట్లాడాలి కదా ఐడియల్గా, రైట్. ఐఎమ్ నాట్ ఈవెన్ క్రిస్టియన్ కదా. పిచ్చి పడుకోరు. జన్ను ప్రశాంత్, నమస్తే సార్. నమస్తే బ్రదర్. ఆలోచించండి మిత్రులారా, దయచేసి నిజంగా ఇప్పటికైనా అన్న మీద నిజంగా జెన్యున్గా ప్రేమ ఉంటే ఓకే, దయచేసి జేఏసీగా ఫామ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని, ఒక హత్య విషయంలో న్యాయం అనేది దొరకదో అది